ఐపీఎల్ 2026 వేలం అందర్నీ ఒకే ఒక ప్రశ్నతో షాక్కి గురిచేసింది. దాదాపు 99% క్రికెట్ అభిమానులకు కూడా సరిగ్గా తెలియని ఒక కుర్రాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకు 14 కోట్లకు పైగా డబ్బును కుమ్మరించింది. మరి ఇంతకీ ఆ భారీ ధర వెనుకున్న కథేంటి ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 14,20,00,000 రూపాయలు. ఇది ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ మీద, అంటే ఇంకా ఇండియాకి ఆడని ఒక ఆటగాడి మీద సీఎస్కే పెట్టిన నమ్మకం. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకే ఒక ప్లేయర్పై పెట్టడం వెనుక అసలు వ్యూహమేమై ఉంటుంది? ఇప్పుడు క్రికెట్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరి మైండ్లో ఇదే కదా తిరుగుతోంది. ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయేది కూడా ఇదే. స్కోర్ బోర్డులో కనిపించని, కేవలం సీఎస్కే స్కౌట్ల కళ్లకు మాత్రమే చిక్కిన రహస్యమేంటి? సరే, ఇంతకీ ఎవ్రీ ప్లేయర్ పేరేంటి? తనే ప్రశాంత్ వీర్, ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు. బహుశా వేలానికి ముందు రోజు రాత్రి వరకు తనే ఇండియాలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలవబోతున్నానని తనక్కూడా తెలిసి ఉండదు. పేపర్ మీద చూస్తే అతని ప్రొఫైల్ చాలా సింపుల్గా కనిపిస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. మన దేశవాళీ క్రికెట్లో ఇలాంటి ప్రొఫైల్ ఉన్న ప్లేయర్స్ 100 మంది ఉంటారు. మరి ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ అందరికీ ఎందుకింత డౌట్ వచ్చిందో అర్థం చేసుకుందాం. ఎందుకంటే అసలు సమస్య అంతా అతని గణాంకాలతోనే మొదలైంది. ఇవి అతని రీసెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నంబర్స్. 7 మ్యాచ్ల్లో 112 పరుగులు, స్ట్రైక్ రేట్ 169, బావుంది. బౌలింగ్లో 9 వికెట్లు, ఎకానమీ కూడా 6.76. డీసెంట్ పర్ఫార్మెన్స్ కాదన్లేం. కానీ 14 కోట్లు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోందా? సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు, ఇదే డిస్కషన్. రవీంద్ర జడేజా రాజస్థాన్కి వెళ్లిపోవడంతో సీఎస్కే కంగారుపడి ఆలోచించకుండా ఈ కొనుగోలు చేసిందని చాలామంది వాదిస్తున్నారు. పైపైన చూస్తే ఇది నిజమేనేమో అని కూడా అనిపిస్తోంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. స్కోర్ కార్డులు చెప్పలేని ఒక కథ, ఒక సంఘటన, అదే అన్నీ మార్చేసింది. అదే సీఎస్కే స్కౌట్లకు ప్రశాంత్ వీర్లోని అసలు యోధుడిని పరిచయం చేసింది. U23 స్టేట్ ట్రోఫీ మ్యాచ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పెద్ద గాయమైంది. కంటి కింద లోతైన గాయం. ఏకంగా 7 కుట్లు పడ్డాయి. ఎవరైనా సరే రెస్ట్ తీసుకుంటారు, కాని ఈ కుర్రాడు అలా కాదు. అదే కుట్లుతో కొన్ని గంటల్లోనే నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్లోకి వచ్చాడు. ఆ క్షణంలోనే సీఎస్కేకి నైపుణ్యం కన్నా గొప్పదొకటి కనిపించింది, అదే గట్స్. మరి ఆ గాయంతో ఆడిన టోర్నమెంట్లో ఏం చేశాడు? ఇదిగోండి, 376 పరుగులు, యావరేజ్ 94. ఊహించుకోండి, 19 సిక్సర్లు, బంతితో 18 వికెట్లు. నొప్పి అతని ఆటని ఆపలేదు, ఇంకా పదును పెట్టింది. ఇదే విషయం గురించి అడిగితే తనే చెప్పాడు, నొప్పి ఉంది కానీ టోర్నమెంట్ ముఖ్యం, నన్ను నేను నిరూపించుకోవాలి అని. ఈ మెంటాలిటీ, ఈ యాటిట్యూడే సీఎస్కే మేనేజ్మెంట్ని పడేసింది. వాళ్లకొక ప్లేయర్ కాదు, ఒక ఫైటర్ దొరికాడు. సరే, ఈ ఫైటింగ్ స్పిరిట్ అంతా బానే ఉంది. మరి ప్రెషర్ సంగతేంటి? పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిలో ఎలా ఆడతాడు? ఎందుకంటే అసలు విషయం అక్కడే కదా తేలేది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. U23 క్వార్టర్ ఫైనల్ అపోనెంట్ ఎవరో తెలుసా? ముంబై. డొమెస్టిక్లో ఒక పవర్ హౌస్. ఉత్తరప్రదేశ్ టీం కష్టాల్లో ఉంది. అప్పుడు క్రీజ్లోకొచ్చాడు ప్రశాంత్ వీర్. 277. ఏంటి ఆ నెంబర్ అనుకుంటున్నారా? ఆ మ్యాచ్లో అతని స్ట్రైక్ రేట్ జస్ట్ 22 బంతుల్లో 61 పరుగులు. ముంబై లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ని ఉతికి ఆరేశాడు. బ్యాటింగ్తోనే ఆగిపోలేదు, బౌలింగ్లోనూ మ్యాజిక్ చూపించాడు. ఆ స్కోర్ని డిఫెండ్ చేస్తూ 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండ్తో యూపీని గెలిపించాడు. అంటే ఇతను పరుగులు చేసేవాడు మాత్రమే కాదు, మ్యాచ్లు గెలిపించేవాడు అని నిరూపించుకున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్, స్మాట్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో మ్యాచ్. అపోజిషన్లో ఎవరున్నారో చూడండి. ఇండియా ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, 8.4 కోట్లకు అమ్ముడైన ఆకిబ్ నబీ. 150 కిలోమీటర్ల స్పీడ్తో బంతులు వస్తుంటే ఏ బ్యాట్స్మెన్ అయినా కొంచెం చూసి ఆడతారు. కాని ఇతను కాదు. అంతర్జాతీయ అనుభవమున్న పేసరైన ఆకిబ్ నబీ బౌలింగ్లో ఒక్క ఓవర్లో ఏకంగా 24 పరుగులు కొట్టాడు. మొత్తం మీద కేవలం 10 బంతుల్లో 37 పరుగులు. ఆ తర్వాత బౌలింగ్కొచ్చి 20 రన్సిచ్చి 3 వికెట్లు కూడా తీశాడు. సో ప్రెజర్ ఎంత పెరిగితే ఇతను పర్ఫార్మెన్స్ అంతగా పెరుగుతుందని సీఎస్కేకి క్లియర్గా అర్థమైపోయింది. ఇక ఫైనల్ పాయింట్, ఈ పజిల్లో మిస్ అయిన చివరి ముక్క, అదే మార్కెట్ డైనామిక్స్.
ఒక ప్లేయర్ వాల్యూని అతని స్కిల్ మాత్రమే కాదు, మార్కెట్లో ఆ స్కిల్కి ఎంత డిమాండ్ ఉందనేది కూడా డిసైడ్ చేస్తుంది. సిఎస్కేకి జడేజా లాంటి ప్లేయర్ కావాలి. అంటే ఎవరు? లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తూ కిందకొచ్చి బ్యాట్తో మ్యాచ్లు ఫినిష్ చేయగల ఒక ఆల్రౌండర్. టీ20 ఫార్మాట్లో ఇది చాలా చాలా రేర్ కాంబినేషన్. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్స్ ఎవరు? జడేజా, అక్షర్ పటేల్, కృణాల్ పాండ్యా. వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ టీమ్స్కి రిటైన్ అయిపోయారు. అంటే ఆ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ మార్కెట్లో లేరు. డిమాండేమో ఎక్కువగా ఉంది, సప్లై ఏమో జీరో. ఆటోమేటిక్గా ధర ఆకాశానంటింది. అందుకే ఈ 3 పాయింట్స్ కలిపి చూడాలి. 1, సిఎస్కేకి ఒక స్పెసిఫిక్ అవసరం ఉంది. 2, వాళ్లు వెతుక్కున్న ఫైటింగ్ స్పిరిట్, ప్రెషర్ హ్యాండ్లింగ్ ఉన్న ప్లేయర్ దొరికాడు. 3, ఆ ప్లేయర్ స్కిల్ సెట్ మార్కెట్లో చాలా అరుదు. ఈ 3 కలిసినప్పుడే ఆ 14,20,00,000 ప్రైస్ ట్యాగ్ వచ్చింది. మరి సిఎస్కే వేసింది ఒక మాస్టర్ స్ట్రోకా? క్యారెక్టర్, రేర్ స్కిల్ మీద పెట్టిన ఒక జీనియస్ ఇన్వెస్ట్మెంటా? లేకపోతే ఇదంతా ఒక పెద్ద గ్యాంబ్లా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఈలోగా దీని గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించండి.